వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఈ సెక్షన్లో కాంపోజిట్ తెలుగు మరియు సంస్కృతానికి సంబంధించినటువంటి ముఖ్యంగా భాషాంశాలపై వివరణాత్మకంగా చర్చించుకుందాం. అంతకంటే ముందుగా మరికొన్ని నిర్మాణాత్మక సంగ్రహణాత్మక పరీక్షల్లో కొన్ని సూచనలు కూడా మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన పరీక్షకు సంబంధించిన వివరాలు. ముఖ్యంగా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో తెలుగు మరియు సంస్కృతం పేపర్లు విడివిడిగానే ఉంటాయని మనం గ్రహించాలి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సి వస్తే నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనం కొన్ని ప్రశ్నలు గమనించాలి. ఇందులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 18, 19 ప్రశ్నలు మాత్రమే సంస్కృతానికి సంబంధించినవి. వాటికి సంబంధించిన జవాబులను 18, 19 ప్రశ్నల వద్దనే రాయాలి. మిగిలిన ప్రశ్నలన్నింటికీ కూడా జవాబులను కాంపోజిట్ తెలుగు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు మాత్రమే వ్రాయవలసిన అవసరం ఉంటుంది. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి చర్చించుకుందాం. ఇందులో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సంస్కృతానికి సంబంధించి మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. అవి వరుసగా 25, 26, 27, 28, 29 ప్రశ్నలు. సంస్కృతానికి సంబంధించిన జవాబులను బుక్లెట్లో కేవలం 25వ ప్రశ్న నుంచి 29వ ప్రశ్న వరకు ఉన్న ఖాళీలో మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. మిగిలిన మొత్తం ప్రశ్నలు కాంపోజిట్ తెలుగుకు సంబంధించినవిగా మనం గుర్తించాలి. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనంలో చిన్న మార్పును గమనిద్దాం. 6, 7, 8, 9 తరగతుల్లో కూడా మనం గతంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా 6, 7, 8 తరగతులకు సంబంధించి లఘు ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల సంఖ్య 21, 22, 23, 24. వీటిలో ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఉంటుంది. అందులో 21వ ప్రశ్న పద్యభాగ కవి పరిచయం ఉంటుంది. 22వ ప్రశ్న గద్యభాగ కవి పరిచయం ఉంటుంది. తర్వాత 23, 24 ప్రశ్నలు గద్యభాగ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. కాబట్టి 21, 22, 23, 24 ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉంటాయని మనం గమనించాలి. ఇక ఈ సెక్షన్లో మనం ముఖ్యంగా భాషాంశాలకు సంబంధించినటువంటి విషయాలను చర్చించుకుందాం. తెలుగు మరియు సంస్కృతం. అందులో ముఖ్యంగా తెలుగులో 21, 22, 23 ప్రశ్నలపై ఒక అవగాహన మనం ఈ సెక్షన్లో తెలుసుకుందాం. సంస్కృతానికి సంబంధించినటువంటి భాషాంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మనం గ్రహిద్దాం. అన్ని తరగతులలోనూ సమానార్థక విరుద్ధార్థక పదాల యొక్క పట్టిక కూడా సంస్కృత భాషలో తెలుసుకుందాం. 10వ తరగతిలో ముఖ్యంగా చదవవలసినటువంటి భాషాంశాలను కూడా ఈ సెక్షన్లో మనం తెలుసుకోనున్నాం. ఇక 6 నుంచి 9వ తరగతి వరకు భాషాంశాలలో సంబంధించినటువంటి జవాబులన్నీ కూడా బుక్లెట్లోని నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలోనూ మరియు ఓఎంఆర్లను మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఎక్కడా కూడా జవాబులను మనం వ్రాయకూడదు. ఇక ఒక్కసారి భాషాంశాలను ఎలా రాయాలి, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఎక్కువగా స్కోరింగ్ సంపాదించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దానిపై ఒక అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం. ఈ భాషాంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇది సెక్షన్ 3గా అంటే రోమన్ అంక 3లో భాషాంశాలు ఉంటాయి. ఇందులో మొత్తం మనకు 14 ప్రశ్నలు ఉంటాయి. అందులో మొదటి 7 కూడా అతి లఘు సమాధాన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో, ప్రశ్నపత్రం ఆధారంగా ఎలా ఉంటాయో మనం గతంలో చర్చించుకుందాం. వాటికి జవాబులను ఎలా వ్రాయాలో కూడా పక్కనే సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా 10వ ప్రశ్న వచ్చేటప్పటికి పదానికి అర్థాన్ని గుర్తించాలి. 2వది వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించాలి. 3వది పర్యాయ పదాలను గుర్తించి రాయాలి. తర్వాత 14 నానార్థ పదాలు,
తర్వాత వికృతి పదాన్ని గుర్తించి రాయాలి. తర్వాత వాక్యంలోని జాతీయ పదాన్ని గుర్తించి విడిగా రాయాల్సి ఉంటుంది. చివరిగా 16వ ప్రశ్న ఇచ్చిన పదాన్ని ఉపయోగించి అర్థవంతమైనటువంటి సొంత వాక్యంగా రాయాలి. ఇక్కడ మనం చూస్తే జవాబులు రాసేటువంటి విధానం చూడండి. మనం ఈ భాషాంశాలన్నింటినీ కూడా 2 పేజీల్లో వ్రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మనం రాసేటప్పుడు ఆ పేజీలో పైన రోమన్ అంకె 3 భాషాంశాలు అని హెడ్డింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ అని పెట్టి అతి లఘు సమాధాన ప్రశ్నలు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద 10 నుంచి 16 వరకు నెంబర్స్ వేయాలి. నెంబర్లు వేసిన తర్వాత 10వ ప్రశ్న దగ్గర ఉదాహరణకు చూస్తే అక్కడ భూషణం పదం ఉంది. దానికి మనం అర్థాన్ని రాయాలి. దాని ప్రకారంగా చూస్తే అలంకారము అని రాసి సరిపోతుంది. అలానే కాంతిని కలుగజేయువాడు భాస్కరుడు, అలానే జనని మాత తల్లి మొదలైనటువంటి సమానార్థక పదాలను 2 రాస్తే సరిపోతుంది. అలానే అమృతం, దీనికి సుధా పాలు మొదలైనటువంటి 2 నానార్థ పదాలు రాస్తే సరిపోతుంది. అలానే విజ్ఞానం, దీనికి వికృతి పదాన్ని రాయాలి. ఉదాహరణకు విజ్ఞానము అని రాయాలి. అలానే ఈ వాక్యంలో కనుక పరిశీలించితే కళ్ళు కాయలు కాచున్నటువంటి జాతీయాన్ని గుర్తించి మనం దాన్ని విడిగా వ్రాయవలసి ఉంటుంది. తర్వాత పొద్దస్తమానం, దీన్ని ఉపయోగించి ఈ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యంలో రాయాలి. మనం ఎలా రాసినా ఇబ్బంది లేదు. ఉదాహరణ కోసం ఇస్తున్నాం. పరీక్ష సమయంలో విద్యార్థులు పొద్దస్తమానం చదువుతారు. మనం ఏ పదం అయితే ఇచ్చారో ఆ పదం కింద వాక్యంలో అండర్లైన్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఈ 2వ భాగంలోగా ఉన్నటువంటి దాంట్లో భాషాంశాల్లో చివరి 7 ఇవి బహుళ ఇచ్ఛిక ప్రశ్నలు. ఇక్కడ 7 ఉంటాయి. ఈ 7ంటికి కూడా జవాబులను పక్క సూచించినట్టుగానే చక్కగా జవాబులు రాసినట్టయితే ఏ అక్షరమైతే ఉందో, ఏ నిర్దిష్టమైనటువంటి అక్షరం ఉందో ఆ అక్షరాన్ని రాసి దానికి సంబంధించినటువంటి సమాధాన పదం కూడా రాసినట్టయితే సరిపోతుంది. ఉదాహరణకు ఒకటి దాన్ని చూద్దాం. ఉదాహరణకు రాజు కువలయానందకరుడు అని ఇచ్చారు. ఇది ఏ అలంకారమో గుర్తించి రాయమన్నాడు. ఇక్కడ ఆప్షన్లో చూసినట్టయితే మనకు శ్లేషాలంకారం, ఇది ఈలో ఉంది. జవాబు ఏం రాయాలి? 17 దగ్గర బ్రాకెట్లో ఈ అని రాసి శ్లేషాలంకారము అని రాసి సరిపోతుంది. ఇలానే అన్ని ప్రశ్నలకు కూడా అంటే గణ విభజన కానీ, సంధి పదాలు కానీ, సమాస పదాలు కానీ, వ్యతిరేకార్థక క్రియలు కానీ, తర్వాత ఏ రకమైనటువంటి సామాన్య వాక్యాలను అనేటువంటి విషయాల మీద కూడా పక్కన సూచించిన విధంగా కనుక జవాబులు రాసినట్టయితే 7కు 7 మార్కులు వస్తాయి. మొత్తం మీద 14 మార్కులకు భాషాంశాలకు చక్కగా తప్పులు లేకుండా, కొట్టివేతలు లేకుండా రాసినట్టయితే 14కు 14 మార్కులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. 10వ తరగతికి వచ్చేటప్పటికి భాషాంశాల సంఖ్య 6వ ప్రశ్న. ఇక్కడ ఆ నుంచి ఏ వరకు జవాబులు రాయాల్సి ఉంటుంది. మొత్తం అక్షరాలు రాసుకొని దాని పక్కనే సమాధాన పదాన్ని చక్కగా తప్పులు లేకుండా రాయాలి. ఉదాహరణకు చూసినట్టయితే డాష్ సర్వత్ర పూజ్యతే అని ఉంది. ఇక్కడ విద్వాన్, విదుష, విదుషి ఉంది. సమాధాన పదం క అంటే విద్వాన్ అంటే కా రాసి దాన్ని బ్రాకెట్లో పెట్టి పక్కనే విద్వాన్ అని రాయాలి. అలానే సముచితమైనటువంటి ధాతు రూపాన్ని, సంధి పదాన్ని విడదీయటాన్ని, సమాస పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించడం కానీ, తర్వాత సమానార్థ పదాన్ని, తర్వాత వ్యతిరేక పదాలను కూడా ఈ రకంగానే సూచించిన విధంగా కూడా జవాబులు రాసినట్టయితే 8కి 8 మార్కులు వస్తాయి. ఈ రకంగా భాషాంశాలకు సంబంధించింది తెలుగులో 14 మార్కులు, సంస్కృతంలో 8 మార్కులు, మొత్తం 22 మార్కులకు 22 మార్కులను సంపాదించేటువంటి అవకాశం అనేది ఈ భాషాంశాల ద్వారా మనకు కలుగుతుంది. ఇక 6 నుంచి 9 వరకు చూసినట్టయితే భాషాంశాలు కేవలం 4 బిట్లు మాత్రమే ఉంటాయి. అది 29వ ప్రశ్న కింద ఉంటుంది. ఆ ఈ ఉంటుంది. ఇక్కడ కూడా జవాబులను 29వ నెంబర్ వేసి దాని కింద అంటే ఆల్రెడీ మనకు బుక్లెట్లో 29వ నెంబర్ ఉంటుంది. దాన్ని ఆ ప్లేస్లోనే
ఆ ఈ అని రాసి పక్కనే జవాబులు రాయాలి. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, నేత్రం సర్వం దర్శయతి, నయనం అవయవేషు ప్రధానం. ఇక్కడ గమనించినట్టే నేత్రం దానికి అదే పక్క లైన్లో ఉండేటువంటి నయనం అనేది సమానార్థ పదం, అలా గుర్తించి రాయాలి. అలానే వ్యతిరేక పదాన్ని చూసినట్టయితే అధిక, పక్కనే అధిక అనే పదం కింద అండర్లైన్ చేసింది, దాని పక్క ఉండేటువంటి వాక్యంలో న్యూనం అనే పదాన్ని గుర్తించి న్యూనం అనేగా జవాబు రాయాల్సింది. ఈ ప్రకారంగా కనుక 6 నుంచి 9 వరకు భాషాంశాలను కనుక మనం వ్రాసినట్టయితే 4కి 4 మార్కులు పొందేటువంటి అవకాశం అనేది మనకు దొరుకుతుంది. ఇక 21వ ప్రశ్న ఉంది, అది వ్యతిరేకార్థ క్రియను గుర్తించడం అనేది. ఈ ప్రశ్నకు జవాబును గుర్తించడం చాలా ఈజీ. ఇందులో ఈ ప్రశ్న బహుళైచ్ఛిక ప్రశ్నగా ఉంటుంది. చాలా తేలికగా జవాబును గుర్తించవచ్చు. ముఖ్యంగా ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఈ క్రింది వాటిలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి ఉంటుంది. చదివి, చదివితే, చదవక, చదవాలి అని. జవాబు అనేది చదవక. వ్యతిరేకార్థక క్రియను గుర్తించడానికి కొన్ని సూచనలు మనం గమనించాలి. ఎక్కడైనా సరే క్రియ చివర కా ఉంటుంది, దాని ముందు అక్షరం అనేది హ్రస్వహల్లుగా ఉంటుంది, హల్లు హ్రస్వాంతంగా ఉంటుంది. అదొక్కటి మనం గమనించినట్టయితే చివర కా ఉండి దాని ముందు ఉన్న హల్లు హ్రస్వ ఆకారంలో ఉన్నట్టయితే అదే వ్యతిరేకార్థక క్రియగా దాదాపుగా మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు మనం కొన్ని వ్యతిరేకార్థక క్రియలు చూసినట్టయితే చదవక, తినక, అనుమతించక, లోపించక, ప్రార్థించక, దీవించక, వ్రాయక మొదలైనటువంటి ఈ వ్యతిరేకార్థక క్రియలను మనం బాగా పరిశీలించాలి. విద్యార్థులకు కూడా అవగాహన కలిగించినట్టయితే 21వ ప్రశ్న అతి సులువుగా విద్యార్థుల చేత జవాబును వ్రాయించగలిగేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఇక 22, 23 ప్రశ్నలు, ఇది ఏ రకమైనటువంటి సామాన్య వాక్యాలు అని సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో వాక్యాల్లో అనేక రకాలుగా కనిపిస్తాయి. ఇందులో సామాన్య వాక్యాలు అర్థాలని బట్టి కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో కాంపోజిట్ కోర్సుకు సంబంధించినటువంటి విషయంలోకి వస్తే మనకు కేవలం అర్థాన్ని బట్టి సామాన్య వాక్యాలను గుర్తించేటువంటి విధానం మాత్రమే ఉంది. ఇది కూడా ఈ 2 ప్రశ్నలు కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలుగానే ఉంటాయి. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ సామాన్య వాక్యాలను గుర్తించేటువంటి విషయాల్లో ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు ఉంటుంది. ఈ ఏ రకమైనటువంటి సామాన్య వాక్యాలు అనేటువంటి వాటిలో మొత్తం 10 వాక్యాలు ముఖ్యంగా మనం గుర్తించాలి. అందులో విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, అనుమిత్యర్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, ఆశీరర్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం. మనం ఈ వాక్యాలను ఎలా గుర్తించాలి అనేటువంటి విషయం పైన కూడా విద్యార్థులకు కొంత అవగాహన అనేది కల్పించాలి. అందులో మొదటిది విద్యార్థక వాక్యం. విధి అంటే ఆజ్ఞ, ఆజ్ఞను తెలియజేసేటువంటి క్రియలనే విద్యార్థక క్రియలు అంటారు. విద్యార్థక క్రియలు కలిగినటువంటి వాక్యాన్నే విద్యార్థక వాక్యము కూడా అంటారు. సాధారణంగా ఈ వాక్యాలను గుర్తించడానికి కొన్ని సూచనలు గమనించవచ్చు. సాధారణంగా ఈ విద్యార్థక వాక్యాల్లో చివర 0 ముందున్నటువంటి డి, అండి లేదా లీ, ఈ 2 కూడా ఉంటాయి. అంటే 0తో కూడిన డి కానీ లేకపోతే లీ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఉన్నట్లయితే అది తప్పనిసరిగా విద్యార్థక వాక్యము అని మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు చూస్తే అందరూ పుస్తకాలు చదవండి. చూడండి, ఇక్కడ చదవండి 0 ముందున్నటువంటి డి ఉంది. అలానే విద్యార్థులు మొక్కలు నాటాలి, లీ ఉంది. అలానే ధర్మాన్ని అనుసరించి పాలించాలి, లీ. అంటే మొత్తం మీద 0 ముందున్నటువంటి డి కానీ లేదా లీ కానీ ఉన్నట్టయితే అవి తప్పనిసరిగా విద్యార్థక వాక్యము అని మనం గమనించాలి. ఇక నిషేధార్థక వాక్యం, ఒక పనిని ఖచ్చితంగా చేయవద్దు అని చెప్పేటువంటి వాక్యాలనే నిషేధార్థక వాక్యాలు అంటారు.
ఈ వాక్యాలు కూడా మనం చాలా ఈజీగా గుర్తించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాక్యం చివర దు కానీ రాదు కానీ కూడదు కానీ వీటిలో ఏ ఒక్కటి ఉన్నప్పటికీ కూడా అది నిషేధార్థక వాక్యము అని గుర్తించాలి. ఉదాహరణకు చూస్తే మీరు అల్లరి చేయవద్దు, దు అనేది చివర ఉంది. అలానే ప్రజలు పొగ తాగరాదు, రాదు. అలానే అసత్య ప్రచారం చేయకూడదు. కాబట్టి ఇలా వాక్యాల చివర దు కానీ రాదు కానీ కూడదు కానీ ఉన్నట్టయితే అవి తప్పనిసరిగా నిషేధార్థక వాక్యాలుగా గుర్తించాలి. ఇక ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నలకు సంబంధించినటువంటి వాక్యాలనే ప్రశ్నార్థక వాక్యము అంటారు. ఈ వాక్యాన్ని కూడా మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. వాక్యం చివర ప్రశ్నార్థక చిహ్నం ఉంటుంది. దాన్ని బట్టే ఇది ప్రశ్నార్థక వాక్యంగా మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు రవి ఎక్కడికి వెళ్ళాడు, మీరంతా ఏమి చదువుతున్నారు, మనమంతా ఏ పని చేయాలి, ఎక్కడ, ఏమిటి, ఎందుకు అనే పదాలు వచ్చినా చివర ప్రశ్నార్థక చిహ్నం వచ్చినా తప్పనిసరిగా అవి ప్రశ్నార్థక వాక్యాలుగా మనం గుర్తించాలి. ఇక సందేహార్థక వాక్యం, ఒక పని జరుగుతుందో జరగదో అన్న సందేహం కలిగించేటువంటి వాక్యాలనే సందేహార్థక వాక్యాలు అంటారు. వీటిని కూడా మనం చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. వాక్యాల్లో ఓ కానీ ఏమో కానీ అనే ప్రత్యయాలు చేరుతాయి. వాక్యాల్లో క్రియాపదం చివర ఉండేటువంటి హల్లు ఓకారాంతంగా ఉంటుంది. ఉదాహరణకు చూస్తే రవి బడికి వస్తాడో రాడో, రేపు పరీక్ష జరుగుతుందో జరగదో, కరెంటు వస్తుందో రాదో, ఈ ప్రకారంగా ఓకారంతో గనక క్రియ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇది సందేహార్థక వాక్యంగా మనం గమనించవచ్చు. ఇక అనుమిత్యర్థక వాక్యం, అనుమతి అంటే అంగీకారం. ఈ అంగీకార సంబంధమైన వాక్యాలు గుర్తించేటప్పుడు మనం కూడా ఇక్కడ ఒక చిన్న విధానం అవలంబించవచ్చు. వాక్యం చివర సాధారణంగా చు గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా అది అనుమిత్యర్థక వాక్యమే అవుతుంది. ఉదాహరణకు చూస్తే మీరు ఆటలు ఆడవచ్చు, వారు పరీక్షలు వ్రాయవచ్చు, మీరు లోపలికి రావచ్చు. కాబట్టి వాక్యం చివర కనుక చూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అది అనుమిత్యర్థక వాక్యంగా గుర్తించాలి. ఇక నిశ్చయార్థక వాక్యం, ఒక పని తప్పనిసరిగా జరుగుతుంది అని తెలియజేసేటువంటి వాక్యాలనే నిశ్చయార్థక వాక్యాలు. ఈ వాక్యాలని కూడా మనం గుర్తించేటప్పుడు వాక్యాల్లో మధ్యలో తప్పనిసరిగా కానీ తప్పక అనే పదం కానీ వస్తుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే అది నిశ్చయార్థక వాక్యంగా మనం గ్రహించవచ్చు. లత తప్పక పాఠం వింటుంది, రవి ఉదయాన్నే తప్పక బడికి వెళ్తాడు, నేను తప్పనిసరిగా పని పూర్తి చేస్తాను. ఈ వాక్యాల్లో తప్పక తప్పనిసరిగా అనేటువంటి పదాలు ఉండటం వల్ల వీటిని నిశ్చయార్థక వాక్యాలుగా మనం గ్రహించాలి. ఇక ఆశ్చర్యార్థక వాక్యం, ఆశ్చర్యము, వింత, సంతోషము, సంతాపము, భయము, బాధ మొదలైనటువంటి వాటిని తెలియజేయడానికి ఉపయోగించేటువంటి వాక్యాలనే ఆశ్చర్యార్థక వాక్యాలు. ఈ వాక్యాల్లో సాధారణంగా ఆహా, అయ్యో, ఓహో, భళా, భళి, వహ్వా, అయ్యారే, బాపురే ఇలాంటి పదాలు కనుక ముందు వచ్చి చివర ఆశ్చర్యార్థక చక్రం ఉన్నట్టయితే తప్పనిసరిగా అవి ఆశ్చర్యార్థక వాక్యాలుగా గ్రహించాలి. ఆహా, చిత్రం ఎంత బాగుందో, అయ్యో ఎంతటి కష్టం వచ్చిందో, భళా విజయం సాధించావు. ఈ వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలుగా మనం గ్రహించాలి. ఇక సామర్థ్యార్థక వాక్యం, సామర్థ్యము అంటే ఒక పని చేయటంలో గల సమర్థత. ఈ అర్థాన్ని తెలియజేసే వాక్యాలనే సామర్థ్యార్థక వాక్యాలు. ఈ వాక్యాలు చివర గలడు, గలదు, గలము, గలరు ఈ నాలుగిట్లో ఏ పదం ఉన్నా సరే తప్పనిసరిగా అవి సామర్థ్యార్థక వాక్యాలుగా మనం గుర్తించాలి. ఉదాహరణకు చూస్తే పద్మ బాగా పాడగలదు, రాజు ప్రజలను రక్షించగలడు, సైనికులు దేశాన్ని రక్షించగలరు.
కాబట్టి గలడు, గలదు, గలము, గలరు ఈ 4 పదాల్లో ఏ పదం వాక్యం చివర వచ్చినప్పటికీ కూడా ఆ వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలుగా మనం గ్రహించాలి. ఇక ఆశీరర్థక వాక్యాలు. ఆశీరర్థకము అంటే దీవెన, ఒక వ్యక్తిని దీవించేటువంటి దీవెనార్థంలో ఉండేటువంటి వాక్యాలనే ఆశీరర్థక వాక్యాలు. ఈ వాక్యాల్లో సాధారణంగా చివర గాక, భవ, భవతు, అస్తు అనే పదాల్లో ఏదో ఒక పదం అనేది తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఉదాహరణకు చూస్తే 100 ఏళ్ళు జీవించుదువుగాక, సకల విద్యాప్రాప్తిరస్తు. ఇక్కడ గాక, అస్తు అనేటువంటి పదాల్లో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇవి ఆశీరర్థక వాక్యాలుగా మనం తెలుసుకోవాలి. ఇక ప్రార్థనార్థక వాక్యాలు చివరిది. ప్రార్థనము అంటే అభ్యర్థన. అభ్యర్థించడానికి వీలుగా ఉండేటువంటి వాక్యాలు అయితే ఉన్నాయో అవి ప్రార్థనార్థక వాక్యాలుగా మనం గ్రహించాలి. వీటిని కూడా మనం తేలిగ్గా గుర్తించడానికి మార్గాలను అన్వేషిస్తే వాక్యం మధ్యలో ఎక్కువగా దయచేసి, దయతో ఇలాంటి పదాలు ఎక్కువగా వస్తుంటాయి. ఉదాహరణకు చూస్తే ఆచార్య లోనికి అనుమతించగలరు, దేవ దయతో ప్రజలను రక్షించు, దేవి దయతో చల్లగా చూడు. అంటే ప్రార్థనార్థక వాక్యాల్లో సాధారణంగా దయతో, దయచేసి ఇలాంటి పదాల్లో ఏదో ఒక పదం అనేది వచ్చేరుతుంది. ఒక్కసారి కనుక సూక్ష్మంగా ఈ వాక్యాలను పరిశీలించినట్టయితే మనకు ఈ పట్టిక ద్వారా ఏ రకమైనటువంటి వాక్యాల్లో ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయి, వాటి ఉదాహరణలు ఏంటి అనేది ఈ పట్టిక ద్వారా మనం చాలా తేలిగ్గా గ్రహించవచ్చు. ఉదాహరణకు చూస్తే మొత్తం ఇక్కడ 10 వాక్యాలు ఇవ్వడం జరిగింది. 10 వాక్యాల్లో ఉదాహరణకు చూస్తే విద్యార్థక వాక్యం, గుర్తింపు విధానం, అండి లేదా లి. ఉదాహరణకు మీరు పుస్తకాలను చదవండి, చదవాలి. నిషేధార్థక వాక్యం, దూ గాని ఉండాలి, మీరు అల్లరి చేయవద్దు. ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నార్థక చిహ్నం ఉండాలి, వారు ఎక్కడ ఉన్నారు. సందేహార్థక వాక్యం, ఏమో, ఏమో కానీ ఉండాలి, అన్నయ్య వస్తాడో రాడో. ఈ ప్రకారంగా మిగతా అన్ని వాక్యాలకు కూడా వచ్చేటువంటి మార్పులేంటి, ఏ రకంగా ఈ వాక్యాలను మనం గుర్తించాలి, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణ కూడా ఈ పట్టికల ద్వారా తెలియజేయడం జరిగింది. కాస్త ఈ పట్టికను విద్యార్థులకు అవగాహన కల్పించేటువంటి విధంగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రయత్నించినట్టయితే ఈ 22, 23 ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులను చాలా తేలికగా విద్యార్థులు వ్రాయగలిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక సంస్కృతానికి సంబంధించి చూస్తే భాషాంశాల్లో ముఖ్యంగా 10వ తరగతికి సంబంధించిన భాషాంశాల్లో 8 బిట్లు ఉంటాయని చెప్పాం. అందులో ఒకటి నిర్దిష్ట విభక్తి రూపం, సముచిత ధాతు రూపం, సంధి పదాన్ని విడదీయటం, విగ్రహవాక్యం, సమానార్థక పదాలు, విరుద్ధార్థక పదాలు. ఇందులో మొదటి 4 కూడా బహుళ ఇచ్చిక ప్రశ్నలుగా ఉంటాయి. సమానార్థక పదాలు 2 ఉంటాయి, అవి 5, 6 ప్రశ్నలుగా ఉంటాయి. 7, 8 ప్రశ్న విరుద్ధార్థక ప్రశ్నలు. ఇందులో 2 వాక్యాలు ఇస్తారు, ఒక పదం కింద గీతకి ఇస్తారు. అదే దాని పక్కనే ఉన్నటువంటి 2వ వాక్యంలో దానికి సంబంధించినటువంటి విరుద్ధార్థక పదము, సమానార్థక పదము ఉంటుంది. దాన్ని గుర్తించి జవాబుగా వ్రాయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఇక ప్రశ్నల వారీగా చూస్తే ఒకటి నిర్దిష్ట విభక్తి రూపం, శబ్ద విభక్తి రూపం. ఇది 6వ ప్రశ్నలో ఆ ప్రశ్నగా ఉంటుంది. ఇది బహుళ ఇచ్చిక ప్రశ్న. ఈ ప్రశ్నలో ముఖ్యంగా రాజన్, విద్వత్ శబ్దాలలో ప్రథమ, ద్వితీయ విభక్తులకు సంబంధించినటువంటి ఏకవచన రూపాలపై శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ఇక రెండవది సముచిత ధాతు రూపం. ఇది 6వ ప్రశ్నలో ఆగా ఉంటుంది. ఇది బహుళ ఇచ్చిక ప్రశ్నే. ఇందులో కూడా పాఠ్యపుస్తకంలోని మొదటి 4 ధాతువులలో వర్తమానకాల ఏకవచన రూపాలపై శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ఇక కాంపోజిట్ సంస్కృతము సంబంధించింది 6 నుంచి 10వ తరగతి వరకు. ఈ 10వ తరగతికి సంబంధించినటువంటి భాషాంశాలపై ఒక్కసారి పరిశీలిద్దాం. 10వ తరగతి ముఖ్యంగా మొదటి పాఠంలో లోకహితం మమ కరణీయం,
ఇందులో విగ్రహవాక్యాలు చూస్తే అహర్నిశం, విపత్తి విపినే, లోకహితం, దుఃఖసాగరే ఈ 4 విగ్రహవాక్యాలపై చక్కగా అవగాహన కల్పించాలి. అలానే సమానార్థక పదాల్లో సతతం, సాగర, విపినం, పర్వత విరుద్ధార్థక పదాలు వచ్చేటప్పటికి హితం, సుఖం, నిజ వీటికి సంబంధించినటువంటి జవాబుల పట్టిక కూడా పక్కనే ఇవ్వడం జరిగింది. ఇక రెండవ పాఠంగా ఉన్నటువంటి పరోపకారాయ శతాం విభూతయ ఇందులో కూడా చూస్తే సంధి పదాల్లో క్షితీశం, మహర్షి, ఇచ్చువాచ, సర్వోపకారక్షమం. సమానార్థ పదాల్లో యాచక, దాత. విగ్రహవాక్యాలు వచ్చేటప్పటికి అశుభం, అకించన, అచింతయిత్వ, అనర్ఘశీల. అలానే విరుద్ధార్థక పదాల్లో వృద్ధి, అంధకార, అనుయాయి. ఈ పాఠాలకు సంబంధించినటువంటి ఈ పాఠంలో కనుక ఈ భాషాంశాలపై ఎక్కువగా శ్రద్ధ వహించినట్టయితే సరిపోతుంది. ఇక మూడవ పాఠం స్వావలంబనం. ఇందులో ముఖ్యంగా సంధి పదాలు చూచేటికి ఉద్యమేనైవ, భయాకుల, నిజోదరం, క్షణానంతరం. సమానార్థ పదాల్లో ముఖ్యంగా వణిక్, తనయ, ఉద్యమేన. తర్వాత జంబుక, నిసి, సింహ ఈ 6 పదాలను సమానార్థ పదాలుగా బాగా చదివించాలి. అలానే విరుద్ధార్థక పదాల్లో నిజ, సమీపం, సుఖం, సత్యం. ఈ రకంగా కనుక ఈ స్వావలంబనం పాఠంలో ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన అనేది కలిగించాలి. అలానే 4వ పాఠం వయం శిక్షేమ తిర్యక్ష్య. ఇందులో కూడా సంధి పదాల్లో సర్వేంద్రియాని, దేశోపపన్నాని, క్షణానంతరం, బహ్వాసి, చత్వార్యేతాని. ఇక సమానార్థ పదాలు వచ్చేటప్పటికి గర్థవ, వాయస, శివ, సింహ. ఇక విరుద్ధార్థక పదాలు వచ్చేటప్పటికి శయనం, ఆలస్యం, శీతలం, బంధుభి, శీఘ్రం. ఈ రకంగా ఈ పాఠంలో ఈ భాషాంశాలపై అవగాహన కలిగించాలి. ఇక 5వ పాఠం వృద్ధోపదేశ. ఇందులో సంధి పదాలు వచ్చేటప్పటికి పరమార్థ, స్వాగతం, ఏకత్రైవ, కుత్రాపి. ఇక విగ్రహవాక్యాలు వచ్చేటప్పటికి రమానాథ, సీతారమణ, అజ్ఞానం, దీనరక్షక. సమానార్థ పదాలు వచ్చేటప్పటికి మార్గే, పుత్ర, సమయ, గురు. ఇక విరుద్ధార్థక పదాలు వచ్చేటప్పటికి పవిత్ర, యోగ్యత, భగి, సత్యం. ఈ పదాలపై అవగాహన కలిగించాలి. ఇక 10వ తరగతిలో చివరి పాఠం వివేకధ్వని. ఇక్కడ సంధి పదాల్లో నరేంద్ర, అత్యంతం, జనోపయోగి, వసుధైవ. విగ్రహవాక్యాలు వచ్చేప్పటికి నరేంద్ర, గీతాపఠనం, అరోగ, విశ్వవిజయీ. సమానార్థక పదాలు వచ్చేటికి కీర్తి, ధైర్యవంత, విచార, బుద్ధి. విరుద్ధార్థ పదాలు వచ్చేటికి స్వీయ, సబల, ధర్మ, సఫలం, శక్త. ఇక 6 నుంచి 9 వరకు భాషాంశాలు పరిశీలించినట్టయితే ఇక్కడ కేవలం సమానార్థక పదాలు, విరుద్ధార్థక పదాలు మాత్రమే ఉంటాయి. అందువల్ల మనం 6 నుంచి 9 వరకు కేవలం సమానార్థక, విరుద్ధార్థక పదాలను మాత్రమే చదివించాలి. ఇందులో 9వ తరగతిలో సమానార్థ పదాలు సింహ, వాయస, గజ, గుణి, యశ, నర. విరుద్ధార్థక పదాల్లో సమర్థ, హేతు, అవసర, సత్యం, అధికార, విదేశం. ఇక 2వ పాఠంగా ఉన్నటువంటి మృద్వినాయక. దీంట్లో సమానార్థ పదాలు గణేశ, జలం, నేత్రం, జనా, పత్రం, పూజనం. ఇక విరుద్ధార్థ పదాల్లో వచ్చేటికి సత్యం, కారణం, నిర్మలం, శుద్ధం, ప్రయోజనం, గుణా. అలానే 3వ పాఠంగా వచ్చేటప్పటికి రామపదేవాలయలో. దీనిలో కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేవాలయ, అధ్యాపక, హర్మ్య, నయనం, మనః, ప్రాశస్త్యం. విరుద్ధార్థక పదాలు వచ్చేటప్పటికి కఠినం, దూరం, అస్థి, ప్రసిద్ధ, బహి, ప్రధానం. ఇక 4వ పాఠంగా ఉన్నటువంటి పరిచయింతయంతో అనే పాఠంలో చూస్తే వక్ష్ణి, క్షీరం, హరహ, అబ్ధి. విరుద్ధార్థ పదాలు వచ్చేటప్పటికి పూర్వం, రోగ, నిత్యం,
వృద్ధి. ఇక ఐదవ పాఠంగా ఉన్న సత్యనిష్ఠా పాఠం కనుక మనం చూసినట్లయితే ఇందులో సమానార్థ పదాలు కృషక, దరిద్ర, భటా, శరీరం, రాజా, అంధకార. ఇక విరుద్ధార్థ పదాలు వచ్చేటికి శిష్టం, అంధకార, ధర్మ, మూల్యం, గుణా, ప్రాతః. ఇక ఆరవ పాఠంగా ఉన్నటువంటి వసుధైవ కుటుంబకంలో ఒక్కసారి మనం ప్రశ్నించినట్లయితే ఈ పదాల్లో ముఖ్యంగా మనం వసుధ ఒకటి, పిత, మాత, అలానే విరుద్ధార్థక పదాల్లో శుభం, ఆనందం, గుణా, విశ్వాసం ఈ పదాలపై మనం శ్రద్ధ వహించాలి. అలానే ఏడవ పాఠంగా ఉన్నటువంటి చివరి పాఠంగా ఉన్నటువంటి భూమాతలో కూడా మాత ఒకటి, వృక్ష, తర్వాత ప్రజ్ఞ, సూర్య ఇలాంటి పదాలను సమానార్థ పదాలుగా మనం గుర్తించాలి. అలానే విరుద్ధార్థక పదాల్లో కష్టాని, న్యూనం, విజయ, శ్రద్ధ, రక్షణం, బాధ. ఇక ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ముఖ్యంగా రక్షిత వృక్షాల్లో కొన్ని ముఖ్యంగా చూద్దాం. వృక్ష ఒకటి, కాననం ఒకటి, వాయు, హృదయం. అలానే విరుద్ధార్థ పదాల్లో వృద్ధి, ఉపకారం, సంతోషం ఇలాంటి పదాలపై అవగాహన కలిగించాలి. అలానే సర్వే భవంతు సుఖినః ఈ పాఠంలో కనుక చూసినట్లయితే సమానార్థ పదాల్లో గీతం, మయూర, గర్ధభ, గజ, అశ్వ. అలానే విరుద్ధ పదాల్లో సుఖం, సత్యం, మధుర, ప్రాధాన్యం, బల. అలానే మైత్రి పాఠంలో మూడవ పాఠంగా ఉన్న మైత్రి పాఠంలో శరీరం, ఇందు, గుహ్యం, నేత్రం, రిపు మొదలైన పదాలు. అలానే విరుద్ధార్థక పదాల్లో ప్రియం, విచార్య, కృత్రిమం, హితం, గుణా మొదలైనటువంటి విరుద్ధార్థక పదాలపై విద్యార్థులకు కొంత అవగాహన అనేది కలిగించాలి. నాలుగవ పాఠంగా ఉన్నటువంటి బాల్యం ఖల్ విద్యాయి పాఠంలో జనక, గృహం, పుత్ర, అంబ. విరుద్ధార్థక పదాల్లో ప్రాతః ఒకటి, అల్పం ఒకటి, తర్వాత సఫలం ఒకటి. తర్వాత ఇక సందేశ, మనః, కోణే, గీతం. అలానే విరుద్ధార్థక పదాల్లో చూసినట్లయితే స్వదేశ, ఆనందం, తర్వాత దర్శనం. ఇక ఆరవ పాఠంగా ఉన్నటువంటి కిన్యాయం అనేటువంటి పాఠాల్లో సమానార్థ పదాలు చూసినట్టయితే రాజా ఒకటి, భుజంగ, సూర్య, చతుర. అలానే విరుద్ధార్థ పదాల్లో ముఖ్యంగా అంధకార, సమ్యక్, మృత, అమృతం. తర్వాత ఏడవ పాఠంగా ఉన్నటువంటి చూస్తే స్ఫూర్తి పాఠం. ఈ పాఠంలో కూడా గజ ఒకటి, అశ్వ, రాజా, పిత ఇవి సమానార్థ పదాలు. విరుద్ధార్థ పదాలు చూసేవాటికి ఆనందం, ప్రావీణ్యం, గౌరవం, జిత్వా, ఉత్తీర్ణ ఈ పదాలను విరుద్ధార్థ పదాలుగా గుర్తించాలి. ఇక ఏడవ తరగతి 6వ తరగతిలో జవాబులను తెలుగు లిపిలో కూడా వ్రాయవచ్చు. సమానార్థ పదాలు చూస్తే అమృతవాణి పాఠంలో వాణి, సమరం, కథ, గురు. వ్యతిరేక పదాలకు వచ్చేవాడికి అమృతం, సరళ, పుణ్యం, వందిత. తర్వాత దాయిత్వం పాఠం 2వ పాఠం యువక, స్థానం, ధనం, బుద్ధి. విరుద్ధార్థ పదాల్లో ఆవశ్యకత, స్వయం, అధికం, యోగ్య. తర్వాత సుభాషితాని పాఠంలో వసుధ, వపు, శ్రోత్ర. అలానే విరుద్ధ పదాల్లో కార్యాణి, అసత్యం, శరీరం, గౌరవం. అలానే 4వ పాఠంగా ఉన్నటువంటి రుద్రమదేవి పాఠంలో చూస్తే వనిత, తనూజ, క్రుద్ధ, స్వర్గస్థ. విరుద్ధార్థ పదాలు వచ్చేటప్పటికి సబల, అనుగ్రహం, ప్రసిద్ధ మొదలైన పదాలపై విద్యార్థులకు అవగాహన అనేది కలిగించాలి. ఇక 5వ పాఠం ఆత్మనివేదనం. ఇందులో న్యూనం, వాణి, నయనం, ఆనందం ఇవి సమానార్థ పదాలు. మిత్రాణి, ధర్మ, న్యూనం, ఆనంద, వృద్ధి, స్మరంతి ఇవి విరుద్ధార్థక పదాలు. ఇక 6వ పాఠంలో వినాయక, పుత్ర, మాత, గురు ఇవి సమానార్థ పదాలు. ఇక వ్యతిరేక పదాలకు వచ్చేటప్పటికి త్యక్త, స్వ, జిత్వ, విజయ ఈ పదాలను విరుద్ధార్థ పదాలుగా మనం గ్రహించాలి. ఇక 7వ పాఠం ఉత్తమా అభ్యాస. ఇందులో ఆచార్యా, మాతాపితరౌ, విద్యార్థిన, కరుణ
ఇక విరుద్ధార్థ పదాల్లో ప్రాతః ఒకటి, ఐక్యత, సుఖం, అనంతరం, ఆనందం, తర్వాత అయితే అనాదరం, భవతాం. ఈ పదాలను విరుద్ధార్థ పదాలుగా గుర్తించాలి. ఇక 7వ తరగతిలో చివరి పాఠం లఘుపక్షి మహత్కార్యం. ఇందులో తీరే, చోరితవాన్, నిర్ణయ ఇలాంటి పదాలను సమార్థ పదాలుగా గుర్తించాలి. ఇక విరుద్ధార్థ పదాల్లో సమీపం, ప్రబల, శీఘ్రం, మిత్రాణి ఇలాంటి పదాలను విరుద్ధార్థ పదాలుగా గుర్తించాలి. ఇక చివరిగా 6వ తరగతి. ఇందులో మొదటి పాఠం హస్తి హస్తి హస్తి. దీంట్లో సమానార్థ పదాలుగా హస్తి ఒకటి, నేత్రం, పర్వత, కర్ణ. విరుద్ధార్థ పదాల్లో అల్పం, దీర్ఘం, భీత, బల. ఇక 2వ పాఠంగా ఉన్నటువంటి సుభాషితాని పాఠంలో బుద్ధిమాన్, నేత్రం, కీర్తి, కాయం. ఇతరే పదాల్లో స్వదేశే, సుఖం, సత్యం, ప్రియం. ఈ 4 పదాలను విరుద్ధార్థ పదాలుగా గుర్తించాలి. 3వ పాఠం చతురః కాకః. ఇందులో సమానార్థ పదాలు వాయసః, ధ్వని, శృగాలః, నాట్యం. విరుద్ధార్థ పదాలుగా అస్తి, అత్ర, తర్వాత మూర్ఖః, కురూపం, నిర్భయం, అతికటుః. ఈ పదాలను విరుద్ధార్థ పదాలుగా మనం గమనించాలి. ఇక 4వ పాఠం పరిసర పరిరక్షణం. ఇందులో వృక్షః, పుష్పం, పవనః, పత్రం ఇవి సమానార్థ పదాలు. విరుద్ధార్థ పదాలు వచ్చేప్పటికి శుభ్రః, స్వచ్ఛత, శ్రద్ధ, స్మరతి ఇవి విరుద్ధార్థ పదాలుగా గుర్తించాలి. ఇక 5వ పాఠం సుప్రభాతం. ఇందులో సమానార్థ పదాలు సూర్యః, మార్గే, వాయు, ఉత్సాహ, కాంతి, భ్రమరః. విరుద్ధార్థ పదాలు వచ్చేటికి ప్రాగ్దిశ, ప్రాతః, అస్తం, అంధకారః. ఇక 6వ పాఠం తిరుమల తిరుపతి క్షేత్రం. ఇందులో సమానార్థ పదాలు శిరః, పాదం, పర్వతః, యానం. విరుద్ధార్థ పదాలు వచ్చేటికి అస్థి, సత్యం, ఉపరి, ఆనందం. ఇక 7వ పాఠం మహత్తి సంపత్. ఇందులో సమానార్థ పదాలు కర్ణః, శ్రోత్రం, మరణం, నయనం. ఇక విరుద్ధార్థ పదాలు వచ్చేటికి అంగీకృతవాన్, సద్వినియోగం, ఆరోగ్యం మొదలైన పదాలను విరుద్ధార్థ పదాలుగా గుర్తించాలి. ఇక చివరిగా పాఠం ఆపణః. ఇందులో సమానార్థ పదాలు వచ్చేటికి ఆమ్రఫలం, సాయం, న్యూనం. ఇక విరుద్ధార్థ పదాలు వచ్చేటికి న్యూనం, మూల్యం, యచ్చతు, ఆవశ్యకం. ఈ రకంగా మనం తెలుగు మరియు సంస్కృతానికి సంబంధించినటువంటి భాషాంశాలపై శ్రద్ధ వహించి విద్యార్థులకు చక్కని అవగాహన కల్పించినట్లయితే పూర్తి శాతం మార్కులు పొందేటువంటి అవకాశం అనేది లభిస్తుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి దయచేసి విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.